ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? మరే వచనం ధ్యానించుకుందాం. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఏబడుతురు కానీ. లూకా 20:34. వివాహములు భూమి మీద మాత్రమే జరుగుతాయి కానీ పరలోకంలో జరగవు. మధ్యాకాశంలో ఒక చిట్ట చివరి వివాహం మాత్రమే జరగబోతుంది. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుతామని చెప్పగా వింటిని అని వ్రాయబడి ఉన్నది. ప్రకటన 19:7. మరియు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. 1 తెస్సలోనికైయులకు 4:16-17. ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మనమందరము దేవదూతల వలె యేసు ప్రభుతో సదాకాలం ఉంటకు పునరుత్థానము చెందుతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన కృపను బట్టి బలపరచునుగాక. ఆమేన్.